నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను ప్రియా కౌశిక్. వరంగల్ పేరుకు చాలా పెద్ద నగరం. అయితే అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలోనే ఉండిపోయింది. ఇక్కడ ఉండే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. నిత్యం అధికారులతో ప్రజలతో రద్దీగా ఉన్నప్పటికీ దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. అలాంటి GWMC కార్యాలయ స్థితిగతులపై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం హనుమకొండ, కాజీపేట్, వరంగల్ ట్రై సిటీలో అతిపెద్ద ఆఫీస్. అలాంటి భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది, కూలిపోయే దశకు చేరుకుంది. ఇది చాలా పురాతన భవనం కావడంతో పాటు నిర్వహణ సరిగ్గా లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి నిత్యం వందల సంఖ్యలో ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. అలాగే వందల సంఖ్యలో అధికారులు ప్రతిరోజు విధులు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. శిథిలావస్థకు చేరి కూలిపోయే దశకు చేరుకుంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడకు వచ్చే ప్రజలు, అధికారులు ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంతో గజగజ వణికిపోతున్నారు. పెచ్చులూడిపోతూ దుర్భరమైన స్థితిలో ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు దీనిపై కనీసం కన్నెత్తి చూడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగానే ఇటీవల పాలకవర్గం నగర మేయర్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశ మరమ్మతు పనుల నిమిత్తం 2 కోట్లు వెచ్చించి పాత భవనానికి రంగులు వేయించారు. కానీ అడ్మినిస్ట్రేషన్ భవనాన్ని మాత్రం అలాగే గాలికి వదిలేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కార్యాలయాన్ని పట్టించుకునే నాదుడే లేడు. మరి ఎంతో పురాతన చరిత్ర, సాంస్కృతిక రాజధానిగా ఉన్న వరంగల్లో ఉన్న ఈ ముఖ్యమైన కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించాలని, ఈ భవనం పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన నగరవాసులు అభిప్రాయాలేంటన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ నగరం. ఇలాంటి వరంగల్ మహానగరంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ స్థితిగతులపైన ఆంధ్రప్రభ డిజిటల్ టీవీలో స్పెషల్ స్టోరీ. 1934 సంవత్సరంలో అప్పటి ప్రజాప్రతినిధులు ఈ యొక్క 42 విలీన గ్రామ పంచాయతీలను కలిపి ఒక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. అది ఏర్పాటైన అతి త్వరలోనే ఇక్కడ 1934 సంవత్సరంలో ఇక్కడ నూతన భవనాన్ని, 3 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. గత 90 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనం ప్రస్తుత స్థితిగతులు, అసలు ఈ యొక్క భవన పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపైన ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అప్పటి ప్రజాప్రతినిధులు నిర్మించిన ఈ భవనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో శిథిలావస్థలో, అంటే పెచ్చులు ఊడిపోయి కార్యాలయానికి నిత్యం వరంగల్ నగరంలో త్రినగరంలో వచ్చేసి హన్మకొండ, కాజీపేట, అదేవిధంగా వరంగల్, ఈ 3 నగరాల ప్రజలు తమ ఇంటి పన్నుల కోసం, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాంటి సర్టిఫికేట్ల కోసం నగర పాలక పరిధిలో జరుగుతున్న మున్సిపాలిటీ వారు నిర్వహిస్తున్న పారిశుద్ధ నిర్వహణ పైన కూడా
పలు సమస్యల గురించి నిత్యం ఈ యొక్క కార్యాలయానికి వస్తుంటారు. ఈ కార్యాలయానికి వచ్చి చూస్తే అసలు ఈ రూమ్లలో మొదటి అంతస్తులో కనీస వసతులు లేకుండా ఒక నిర్మాణం మొత్తం కూడా ఒక ఒక ఐరన్ తేరి ఒక రాడ్లు బయటికి తేలి ఎప్పుడు కూలుతుందో అనే ఆ సందిగ్ధంలో అక్కడి అధికారులు సైతం ఇక్కడ నగరాల ప్రజలు వచ్చి ఇక్కడ పనులు చేసుకునే నగర ప్రజలు సైతం ఉక్కిబిక్కు అంటున్నారు. ఇలాంటి స్థితిగతులపైన ఈరోజు ఇక్కడ స్థానికంగా అంటే ఈ యొక్క కార్యాలయానికి వచ్చే కొందరు వ్యక్తులను ఈ యొక్క కార్యాలయానికి వచ్చినప్పుడు ఏర్పడుతున్న పరిస్థితిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈ కార్యాలయానికి నిత్యం వస్తుంటారు కదా, అసలు ఈ కార్యాలయం పరిస్థితి ఏ విధంగా ఉంది? మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది. 1934 సంవత్సరంలో దీన్ని అప్పటి భారతదేశానికి స్వతంత్రం రాకముందుకే ఇక్కడ మున్సిపాలిటీ అనేది ఉంది. ఇది 1995లో కార్పొరేషన్గా ఏర్పడ్డది. 2001లో గ్రేటర్ వరంగల్గా ఏర్పడ్డది. ఇప్పటికి 90 సంవత్సరాలైనా కూడా దానికి శిథిలావస్థకు చేరుకున్నది. ఆ బిల్డింగ్ కూల్చేసి కొత్త బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఉండే, కానీ అట్లా కట్టకుండా దాన్ని మరమ్మతులు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కౌన్సిలర్లు కూడా అదే పరిస్థితి ఉంది. మొత్తం వర్షం వస్తే కురుస్తుంది, కానీ దాన్ని మెరుగులు దిద్దుతుంది తప్ప కొత్త బిల్డింగ్ కట్టడం కోసం ప్రయత్నం చేయట్లేదు ఇప్పుడున్నటువంటి పాలకవర్గం. దాంతోపాటు కేటీఆర్ కేసు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కోసం 20 కోట్లు కేటాయించడం జరిగింది ముఖ్యమంత్రి నిధుల నుంచి. కానీ ఆ నిధులు అయిపోయినని చెప్పి పని కూడా ఆపేశారు. దాన్ని అంటే వదిలేసింది తప్ప దాని పని పురోగతి సాధించలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళు వచ్చినా కూడా వీళ్ళు కూడా అట్నే దాన్ని వదిలేశారు. ఏది ఏమైనా కూడా వరంగల్ నగర ప్రజలకు సౌకర్యం కల్పించిన ఆఫీస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ మాత్రం శిథిలావస్థకు చేరుకున్నది. గొప్పలు చెప్పుకునేటట్టు ఉంది మేయర్ పని తప్ప ఈరోజు పని ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రంలో 2వ కార్పొరేషన్గా వరంగల్ ఉంది. ఇక్కడ జనాభా సుమారు 10 లక్షల జనాభా ఉంటుంది. చచ్చిపోయే వాళ్ళు 2 లక్షలు 12 లక్షల మంది నిరంతరం ప్రజలకు ఉపయోగపడే కార్పొరేషన్ ఆఫీస్ ఉంది. కాబట్టి దీన్ని శిథిలావస్థలో ఉన్న దాన్ని కూల్చేసి కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు పౌరులకు నిరంతరం సదుపాయాలు కల్పించే విధంగా కార్పొరేషన్ ఆఫీస్ ఒక కేంద్రంగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే పరిపాలన కరెక్ట్గా కొనసాగుతుంది. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే దిశగా ఆ వైపు ఆలోచించాలని చెప్పి మేము కోరుతున్నాం. అసలు పాలకవర్గం అనేది గత సంవత్సరం అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో నూతన నిర్మాణానికి అంటే నూతన అడ్మినిస్ట్రేషన్ నిర్మాణానికి నిధులు కేటాయించినప్పటికీ అసలు ఆ పనులు కావలేదు. అసలు ఆ పనుల అసమర్థత ఎవరిదని మీరు అనుకుంటున్నారు? అసలు అసమర్థత అంటే అప్పుడు కేటాయించారు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు. అప్పుడు మేయర్ కూడా సుధారాణి గారే. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంకి వచ్చింది, ఇప్పుడు మేయర్ కూడా సుధారాణి గారే. ఇక్కడ పాలక వర్గం మేయర్ గారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఈ జిల్లా మంత్రి గారు తగు చర్యలు తీసుకొని ఈ విధంగా చేస్తే ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే వరంగల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్తున్నారు అధికారులు, ప్రభుత్వం కూడా చెప్తుంది. కానీ కార్పొరేషన్ ఆఫీస్ కట్టుకునేటువంటి దిక్కులేని స్థితిలో ఈరోజు వరంగల్ కార్పొరేషన్ ఉంది. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. వరంగల్ నగర అభివృద్ధి కూడా వెనుకబడి ఉంది. కార్పొరేషన్ ఆఫీస్ కూడా శిథిలావస్థకు చేరుకుని ఉంది. కాబట్టి మీరు నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో మీకే తెలియాలి. తర్వాత అభివృద్ధి జరుగుతుందా లేదా అంటే ఆఫీస్ కట్టుకునే స్థితిలో లేరున్నారంటే మీరు అభివృద్ధి ఏ విధంగా ఉందో ప్రజలు కానీ అర్థం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఒక 20 కోట్లు కేటాయించి ఆ బిల్డింగ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. అసలు నిర్మాణం కోసం వెచ్చించిన అంటే 20 కోట్లు వెచ్చించినప్పటికి కూడా వాటిని దుర్వినియోగం అయ్యేలా అంటే వాటి నిర్మాణం చేయకుండా కొత్త భవనాన్ని నిర్మించలేకపోతున్న పాలక వర్గం పైన ఇక్కడ స్థానిక ప్రజలు వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మరొక వ్యక్తిని అడిగే ప్రయత్నం చేద్దాం. జన్ను మాణిక్యం, మున్సిపాలిటీ కమిషనర్ ఆఫీస్కి వచ్చి ఉంటేనే ఇది ఒక 100 సంవత్సరాల కింద కట్టిన బిల్డింగు, ఇది కూలిపోయే స్థితిలో ఉన్నది. కాబట్టి అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఎంతోమంది మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎంతోమంది రోజు వందల మంది వస్తుంటారు పోతుంటారు. అకస్మాత్ ఇది కూలిపోయారనుకో కొన్ని వందల మంది దీనికి తప్పటి చనిపోవడం అవుతుంది. కాబట్టి దీని యొక్క దృష్టి అధికారులు చూసుకొని అధికారులకు చెప్పేది ఏమనగా, కాబట్టి మేము చెప్పేది అంటే ఒకసారి మున్సిపాలిటీ అధికారికి కమిషనర్ గారికి దృష్టికి పెట్టేది ఉండదు. మీరు దీని ఒక బిల్డింగ్ సిధా స్థితిలో ఉంది, కూలిపోయే స్థితిలో ఉంది. కాబట్టి దాన్ని చూసుకొని దాన్ని మళ్ళీ రీఫండింగ్ మొత్తానికి కూలగొట్టి మరి కొత్తగా బిల్డింగ్ కట్టించగలని అధికారులను కోరుకుంటాం. నేను ఏమంటే మున్సిపాలిటీ అధికారులు తెలియజేది ఏమందంటే, మా వికలాంగుల కోసము మేము రావడానికి మాకు ఒకటి ర్యాంప్ కట్టించారు. కానీ ఆ ర్యాంపుకు ఎలా ఉంది అంటే, మేము ఎప్పుడైనా మేము వచ్చాయంటే మా ర్యాంప్ అడ్డంగా బండ్లు ఉంటున్నాయి, ప్లస్ కాళ్ళు అడ్డం ఉంటున్నాయి. సెక్యూరిటీగా చెప్పంటే ఎవరు ఏం సపోర్ట్ చేస్తలేరు. దానివల్ల కూడా మేము అధికారుల దగ్గర లోపలికి వెళ్ళాలన్నా కూడా మాకు చాలాగా ఇబ్బందికరంగా అవుతుంది.
అడ్డ కాకుండా కూడా మెయిన్ రోడ్ మెయిన్ గేట్కి వెళ్ళి కూడా ఒక ర్యాంప్ కట్టించగలరని మా వికలాంగులు ఎంతోమంది పెన్షన్ల కోసం కానీ ఇంకా దేనికోసం కానీ అనుదినం దీనికి వస్తూనే ఉంటారు. కాబట్టి బిల్డింగ్ కూడా చాలా దినాస్థితిలో ఉంది, ఆ కూలిపోయే స్థితిలో ఉంది. కాబట్టి దాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒకటి మా వికలాంగులకు ఒక ర్యాంప్ కొట్టి ఇవ్వడానికి, మరి ఒకటి మా వికలాంగులు రోజు వస్తుంటే పోతున్నారు. కాబట్టి ఆ బిల్డింగ్ ఒకటి కూలి పరిస్థితి దాన్ని మరి పునరుద్ధరణ ఇచ్చి దాన్ని మరమ్మతు చేసేగలని అని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రూములు కానీ లోపల ఉన్నటువంటి బీరువాలు కానీ అంతా అస్తవ్యస్తంగా అంతా ఎక్కడి పద్ధతిలో అక్కడనే ఉన్నాయి. అది ఎప్పుడు కూలిపోయేటువంటి పరిస్థితిలో ఉంది. తక్షణమే ఎందుకు చెప్తున్నామంటే మేము మా పిల్లలను తీసుకొని మన మున్సిపాలిటీకి వస్తాం కాబట్టి డెత్ సర్టిఫికేట్కో బర్త్ సర్టిఫికేట్కో ఇంకా ఇంటి పన్ను కట్టడానికి వస్తూ ఉంటాం. అంతేకాకుండా మరియు మన రాజకీయ నాయకులు కానీ లీడర్లు కానీ ప్రజలు కానీ వీళ్ళందరూ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటారు. ఇక్కడ చూసినటువంటి పరిస్థితి చూస్తే ఆ పెచ్చలు అనేటివి ఊడి కింద మన అధికారుల మీద కానీ ప్రజల మీద కానీ పడేటువంటి అవకాశం ఉంది. తక్షణమే మన ఎక్కడైతే వెనకాల కొత్తది నిర్మిస్తున్నారో తక్షణమే అక్కడికి బిల్డింగ్ కట్టియాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వీసీకే పార్టీ నుండి విముక్త చిరుతల కక్షి కన్నాల రవి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు.